గత 5 ఏళ్లలో వైకాపా నేతలు తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన తప్పుని సమర్థించుకుంటూ ప్రధానికి లేఖ రాయడానికి జగన్ కు ఎంత ధైర్యమని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయ ముసుగులో వచ్చిన నేరస్తుడు కాబట్టే జగన్ ని ఎస్కోబార్ అన్నానని గుర్తు చేశారు. ఎంతో అపచారం చేసి సమర్థించుకుంటున్నారు. నిన్నటి నుంచి ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తుంటే కడుపు రగిలిపోయి ఆవేశం వస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మత సామరస్యాన్ని కాపాడటం తన బాధ్యత అని స్పష్టం చేశారు. సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఎంతో పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో జంతు కొవ్వు వినియోగించారని తెలిపారు. లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీశారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీవారిని కూడా వదలలేదని చెప్పారు. ఎందరికో స్ఫూర్తిదాయకమైన పవిత్ర క్షేత్రంలో 5 ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని, స్వామి మహాత్మ్యం ఉంది కాబట్టే ఎంతోమంది లడ్డూని కాపీ చేయాలనుకున్నా చేయలేకపోయారని అన్నారు. అంతటి విశిష్టత ఉన్న లడ్డూ తయారీకి వాడే పదార్థాలకు రివర్స్ టెండరింగ్ పెట్టి నాణ్యత దెబ్బతీశారని మండిపడ్డారు. నాసిరకం వారికి గేట్లు తెరిచినట్లుగా రివర్స్ టెండరింగ్ నిబంధనలు మార్చేశారని చెప్పారు. ఫలితంగా ప్రధాన సంస్థలు ఏవీ టెండర్లో పాల్గొనలేకపోయాయని చెప్పారు. 320 రూపాయలకి కిలో ఆవు నెయ్యి వస్తుందా అని ప్రశ్నించారు. ఇష్టానుసారం వీఐపీ టికెట్లు అమ్ముకోవడం సహా కొండపై వ్యాపారాలు చేశారని అన్నారు. అన్య మతస్థులను టీటీడీ చైర్మన్గా చేశారని, తప్పు చేసిన అందరి అకౌంట్లు ఎప్పటికప్పుడు స్వామివారు సెటిల్ చేస్తారని అన్నారు. అది ఆయన మహాత్మ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా జగన్ చేసిన అపచారాలన్నీ కప్పిపుచ్చుకుంటూ ఎదురుదాడి చేస్తే ఎలా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 3.75 లక్షల వీఐపీ టికెట్లు ఇచ్చుకున్నారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహా మండలి శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించిందని, ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమం పంచగవ్య ప్రోక్షణ చేస్తారని చంద్రబాబు వివరించారు. అలాంటి ప్రత్యేకత ఉండే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు వస్తారే ఇష్టానుసారంగా చేశారు. ట్రస్ట్ బోర్డుల నియామకం ఒక గ్యాంబ్లింగ్ కింద తయారైంది. చట్టాన్ని ఇష్టప్రకారం మార్చి దగ్గర 50 మంది నామినేషన్లకు ప్రోత్సహించే పరిస్థితి వస్తే కొన్ని హైకోర్టులో స్టేలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎక్సెఫిషియోస్ కనపడడంతో ఎక్సెఫిషియో వీళ్ళంతా కొండపై వ్యాపారాలు చేయడం, వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇష్ట ప్రకారం అమ్మడం. చాలా మంది చాలా సార్లు ప్రయత్నం చేశాం. మేమైతే ఒకసారి తిరుపతి దాకా వెళ్లి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేశారు, మేము ఫైట్ చేశాం. తిరుపతికి వెళ్తే మా టీంలో రానికపోతే తిరుపతిలోనే ప్రొటెస్ట్ చేసి అలిపిరి దగ్గరనే ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ అయి తిరిగి వచ్చిన సందర్భాలున్నాయి. అదే మరిగా నమ్మకం లేని వాళ్ళందరినీ టెంపుల్ వేయడం, చైర్మన్ గా అన్య మతస్థులకి ప్రాధాన్యత ఇవ్వడం, అదే మరి నమ్మకం లేని వాళ్ళు పెట్టడం, ఇవన్నీ చేసి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీని ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. మీరందరూ చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి అనేది ఒక అద్భుతమే. అక్కడికి పోయినప్పుడు కొండెక్కగానే ఒక గమ్మత్తు మైమరిచిపోతాం. రెండో తెల్లవారుజామున 3 గంటలకు గాని సుప్రభాత్ దర్శనానికి పోతే వైకుంఠం అనేది ఎవరికి తెలియదు గాని వైకుంఠం ఈ విధంగా ఉంటుంది, ఇంత ప్రశాంతంగా ఉంటుందని ఆ టైంలో మనకు ఆ స్ఫూర్తినిస్తుంది. అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల. అలాంటి పవిత్రమైన క్షేత్రంలో 5 సంవత్సరాలు అపవిత్రమైన కార్యక్రమాలు, రాజకీయాలకు ఒక పునరావాసం, భక్తుల మనోభావాలకి విలువే లేదు. ప్రసాదంలో గాని నాణ్యతలో గాని ఎక్కడికక్కడ మొత్తం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. దర్శనానికి ఇవన్నీ షాకింగ్. ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. దానిపైన ఈయన దాడి. ఆంధ్రప్రదేశ్ యాజ్ లిటిల్ రోల్ ఇన్ ది మేనేజ్మెంట్ అఫైర్స్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్. లిటిల్ రోల్. డెస్ట్రక్షన్ కి నాంది బలికి గొడ్డలతో నరుకుతూ లిటిల్ రోల్ అంట. రెండోది, ఇతను మాట్లాడే మాటలు మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే, to summarize the process, the tanker containing ghee that reaches the temple should be accompanied by a certification as to the purity of the ghee and quality of the product from agencies that are accredited by the NABL. Further, at the temple, 3 samples are obtained from every tanker and the same are tested, and only after the 3 samples passes the test would the ghee be allowed to be put to use. అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నా అంటే మొత్తం టెస్ట్లన్నీ అయిపోయినాయని. అక్కడ అడల్ట్రేషన్ టెస్ట్ లేదు. అడల్ట్రేషన్ టెస్ట్ లేకుండా అడల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు? అందులో మీరు చూస్తే అక్కడ చేసేది ట్యాంకర్ ద్వారా వచ్చినప్పుడు ఆవు నెయ్యితో పాటు తేమ, బీట్రో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్, కొవ్వు ఆమ్లం, ఆర్ఎం విలువ, బౌడైన్
పరీక్ష, మినరల్ ఆయిల్ కోసం పరీక్ష, అదనపు రంగు కలిపారా, మెల్టింగ్ పాయింట్, ర్యాన్సిడిటీ, మిల్క్ ఫ్యాట్, పోలెన్స్కే వంటి ప్రాథమిక అంశాలు మాత్రం చేస్తారు. అడల్ట్రేషన్ చేయాలంటే NABL అక్రిడిషన్ ఉండాలి. ఆ ల్యాబ్కి వెళ్ళాలి. ఆ టెస్ట్ లేదు. అలాంటి టెస్ట్ జరిగిన దాఖలాలే లేవు. వీళ్లు సింపుల్ టెస్టులు చేసి ఆ సింపుల్ టెస్టుల ప్రకారం 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేసామని పెట్టే పరిస్థితికి వచ్చారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ప్రజలు కోరుకున్న పాలన అందించామన్నారు. స్వలాభం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు విజన్ కు తోడు తమ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నూతన ఆలోచనలతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటున్నామన్నారు. గుంటూరులో జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. తెనాలిలో గంజాయిని 100 రోజుల్లో ప్రక్షాళన చేద్దామనుకున్నామని, ప్రస్తుతం 80% నిర్మూలించగలిగామని చెప్పారు. అధికారులు నిజాయితీగా ప్రజల కోసం పనిచేయాలని మంత్రి సూచించారు. తెనాలిలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తున్నామని అన్నారు. ప్రజలు ధైర్యంగా తమ అభిప్రాయాలు తెలపాలని, త్వరలో తెనాలి ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసం వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళలు, సాంస్కృతిక వారసత్వానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మన భాష, మన కళా సంస్కృతి ప్రాభవం కోల్పోతున్నామన్న నేపథ్యంలో వందలాది మంది చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శన చేస్తుంటే మన కళ శాశ్వతంగా అజరామరంగా నిలిచిపోతుందన్నారు. రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో శ్రీ లలిత కళా నృత్య నికేతన ఆధ్వర్యంలో భారతీయ నృత్యోత్సవం 13 కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. పోటాపోటీగా అద్భుతంగా కూచిపూడి నృత్యం చేసిన చిన్నారులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మంత్రి కందుల దుర్గేష్ను ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇలాంటి సాంస్కృతిక కళలను ప్రోత్సహించడం ద్వారా యువతను మంచి మార్గంలో తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి కళలకు ప్రభుత్వం తరపున సాయం అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వ్యయ ప్రయాసాల కూర్చి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు, వేలాది మంది చిన్నారులకు తర్ఫీదునిస్తున్న గురువులను మంత్రి ప్రత్యేకంగా అభినందించి ధన్యవాదాలు తెలిపారు. అద్భుత కళాకారుడిగా ఎదిగి రాజమహేంద్రవరం ప్రాంతానికి కళలు, సాంస్కృతిక పరంగా పేరు తెస్తున్న కళాసేవ విభూషణ్, నాట్య గురువు 6వ ఆంజనేయులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. కళలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్వతహాగా కళాకారుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కళలకు పెద్దపీట వేయాలని ఆలోచిస్తున్నారని తెలిపారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కో రకమైనటువంటి థీమ్ తోటి, ఇప్పుడు కృష్ణం వందే జగద్గురు అనేటువంటి థీమ్, దానితోటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇది 13వ నృత్య రూపక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు ఆంజనేయులు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా నాకు చిరకాల మిత్రులు, మేమందరం ఒకే ప్రాంతంలో పెరిగినటువంటి వాళ్ళం, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి కుటుంబం వారిది. అదేవిధంగా ఆయన్ని కూడా చిన్నప్పటి నుంచి నేను చూస్తా ఉన్నాను. ఇవాళ మనందరం గర్వించదగ్గటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సమర్థుడైనటువంటి నిర్వాహకునిగా, అంతకు మించి అద్భుతమైనటువంటి కళాకారునిగా మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తున్నటువంటి ఆంజనేయులు గారిని మనందరం కూడా ప్రోత్సహించాలి, అభినందించాలి. దాంతోపాటు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంతమంది చిన్నారులు ఇంత అద్భుతంగా నృత్యం చేస్తారా అనిపించే విధంగా వచ్చిన వెంటనే నేను చూసాను 3-4 నృత్యాలు. అందరూ కూడా ఎవరికి ఎవరు తీసిపోకుండా అద్భుతంగా చేసినటువంటి ఆ ప్రదర్శన మనందరినీ కూడా రక్తి కట్టించే విధంగా ఉంది. భారీ వర్షాలు, వరద ముంపుతో నగరం అతలాకుతలమైందని, భవిష్యత్తులో అలాంటి విపత్తులు సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు కలెక్టర్ జి సృజన తెలిపారు. అర్బన్ పరిధిలో 32 వార్డుల్లో నష్ట గణన పూర్తి చేసినట్లు తెలిపారు. ఏ ఒక్క కుటుంబం నష్టపోకూడదనే ఉద్దేశంతో సచివాలయాల్లో బాధితుల జాబితాలు ప్రదర్శించామని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారిని కూడా చేర్చుతామని తెలిపారు. కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అర్బన్ పరిధిలో 32 వార్డుల్లో నష్ట గణన పూర్తి చేసినట్లు తెలిపారు. ఏ ఒక్క కుటుంబం నష్టపోకూడదనే ఉద్దేశంతో సచివాలయాల్లో బాధితుల జాబితాలు ప్రదర్శించామని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారిని కూడా చేర్చుతామని తెలిపారు. సోమవారం సాయంత్రానికి ఆ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ నెల 25న నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు. తర్వాత డ్రైన్ల నెట్వర్క్ దృష్టి సారిస్తామని, ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. మురుగునీటి పారుదల కాల్వల నెట్వర్క్ సక్రమంగా ఉండటం కీలకమని, అవుట్ఫాల్పై కూడా దృష్టి సారించనున్నట్లు చెప్పారు.
ఆపరేషన్ బుడమేరులో భాగంగా సర్వే, ల్యాండ్ రికార్డ్స్, ఇరిగేషన్, వీఎంసీ, సిటీ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి సర్వే నెంబర్ల వారీగా ఆక్రమణల వివరాలు నమోదు చేయనున్నట్లు చెప్పారు. కొండూరు నుంచి విజయవాడ వరకు 40 గ్రామాల పరిధిలో సుమారు 2700 ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తూ ఉండగా దాదాపు 270 ఎకరాల మేర ఆక్రమణలకు లోనైనట్లు గుర్తించామని అన్నారు. 3000 గృహాలు, 80 నిర్మాణాలను కూడా గుర్తించామని వెల్లడించారు. ఆక్రమణలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరు చేపట్టనున్నట్లు కలెక్టర్ వివరించారు. తెలుగు అగ్ర కథానాయకుడు చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆయన 46 సినీ ప్రయాణంలో తనదైన అభినయం, డాన్సులతో కోట్లాది మంది ప్రేక్షకుల్ని రంజింపచేసి ఎన్నో పురస్కారాలు, గౌరవాలు సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్, డాన్సర్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. తెలుగు అగ్ర కథానాయకుడు చిరంజీవి మోస్ట్ ప్రొఫిలిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్, డాన్సర్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రతినిధి రిచర్డ్ స్టెన్నింగ్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరుకు ఈ అవార్డును ప్రదానం చేశారు. అనంతరం అమీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడటం నాకు గర్వకారణంగా ఉందని అన్నారు. చిరంజీవి కోట్లాది మంది అభిమానుల్లాగే తాను ఆయన అమితంగా ఆరాధిస్తానని చెప్పారు. ఈ వేడుకకు నన్ను రావాలని కోరినప్పుడు ఇలా విజ్ఞప్తి చేయటం ఎందుకు, ఆర్డర్ వేయమని చెప్పానని అన్నారు. ప్రేక్షకుల్ని ఉరుతలూగించేందుకు చిరంజీవి ఒక్క స్టెప్ వేస్తే చాలు, తన స్ఫూర్తి భారతదేశం దాటి చాలా దూరం చేరుకుంటుంది అని అన్నారు. ఈ వేడుకల్లో అమీర్కు చిరు ఓ ఖరీదైన పెన్నును కానుకగా ఇచ్చారు. చిరంజీవి పేరు గిన్నిస్ రికార్డులో ఎక్కడం పట్ల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఆవు నెయ్యి స్వచ్ఛతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై దేశవ్యాప్తంగా భక్తులు ఆందోళనకు గురవుతున్న వేళ తాజా పరిస్థితిని ఈవో వివరించారు. ప్రస్తుతం నందిని ఆల్ఫా ఫుడ్స్ నుంచి 475 రూపాయలకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తీసుకుంటున్న ఆవు నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేస్తున్నామని తెలిపారు. నెయ్యిలో కల్తీ జరిగిందని తేలడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని టీటీడీ ఈవో జె శ్యామలారావు తెలిపారు. నెయ్యి విషయంలో పొరపాట్లు జరగకుండా 18 మందితో సెన్సరీ ప్యానెల్ ఏర్పాటు చేశామన్నారు. 3 నెలల్లో సెన్సరీ ల్యాబ్ కూడా పెట్టామని, ఎన్డీడీబీ ల్యాబ్ సహకారంతోనే పరికరాలు తీసుకువస్తున్నామని చెప్పారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పులు చేస్తున్నామని చెప్పారు. దోషాల నివారణకు ఆగస్టు 15 నుంచి 17 వరకు పవిత్ర ఉత్సవాలు నిర్వహించామన్నారు. శ్రీవారి భక్తులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ఈవో విజ్ఞప్తి చేశారు. టీటీడీ తరపు నుంచి భక్తులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇప్పటికే చేయాల్సిన చర్యలన్నీ అంటే ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు, అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేసే విధానం చేస్తున్నాము స్వచ్ఛమైన ఆవు నెయ్యిని. అలాగే ఆలయ పవిత్రతని కాపాడటానికి, అలాగే దోషాలని తొలగించడానికి ఆగస్టు 15 నుంచి 17 దాకా పవిత్రోత్సవాలని నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం కొనుగోలు విషయానికి వస్తే టీటీడీ మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థల నుంచి మాత్రమే మనము ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము. ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్, అంటే ఏ రేటుకైతే మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి రావడానికి అవకాశం ఉందో అలాంటి రేట్స్ ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము. అది 475 రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు. రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే మీకు తెలిసిందే, దాంట్లో నందిని ఒకటి, తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని, ఇవి 2 కూడా రెప్యూటెడ్ సప్లయర్స్. వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డీడీబీ ల్యాబ్ లోనే. శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్ గా ఉన్నాయి. మీరు కూడా రిపోర్ట్స్ కూడా, అంటే ఈ యానిమల్ ఫ్యాట్కి సంబంధించి ఏవైనా కల్తీ ఉంటే ఎలా ఉంటాయి రిపోర్ట్స్, కల్తీ లేకుండా ప్యూర్ గా ఉన్న స్వచ్ఛంగా ఉన్న ఆవు నెయ్యి రిపోర్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు షేర్ చేస్తాను. తొలి 100 రోజుల్లోనే సీఎం చంద్రబాబు తన విశిష్ట పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చర్యలు తీసుకున్నారని ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ తెలిపారు.
సుదీర్ఘ పాలనానుభవం ఉన్న సిబిఎన్ సార్ తన విజన్తో రాష్ట్ర భవిష్యత్ కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఆయనను ప్రజలు విశ్వసిస్తున్నారు అని ఏపీ ప్రభుత్వ పాలనను కొనియాడారు. సీఎం చంద్రబాబును చూసి గర్వపడుతున్నారని ఆయనకు అభినందనలు తెలిపారు. త్వరలోనే సీఎంను కలవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సాయం అందిస్తానని తెలిపారు. In the first 100 days, Chandrababu Naidu sir showcased his signature governance in Andhra Pradesh, making people feel safe and reassured. There's a growing talk among people that the vintage CBN sir is back, bringing with him his clear vision and leadership for the state's future. Well done, sir. So proud of you. I'm really looking forward to seeing you soon and bringing my little efforts to make Andhra a very, very special place. Thank you so much. ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వాని ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో దర్యాప్తులో వెలుగు చూసిన ఆధారాలు, వ్యక్తుల ప్రమేయాన్ని బట్టి వారిని నిందితులుగా చేరుస్తామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. A1 నిందితుడు కుక్కల విద్యాసాగర్ను శుక్రవారం డెహ్రాడూన్లో అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడ తరలిస్తున్నట్లు చెప్పారు. విచారణలో వెల్లడయ్యే వివరాలను బట్టి ఎవరెవరిని నిందితులుగా చేర్చాలో నిర్ణయిస్తామని తెలిపారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఈ కేసులో నిందితుల విషయమై 2-3 రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. విద్యాసాగర్ను సోమవారం న్యాయస్థానంలో హాజరుపరుస్తామన్నారు. తనకు భద్రత కల్పించాలని జత్వాని కోరడంపై ప్రశ్నించగా తమ పరిధిలో ఉన్నంత వరకు రక్షణ కల్పిస్తామని, ఆమెకు ఉన్న ముప్పు ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమెరికా సొసైటీ ఫర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ ప్రెసిడెంట్, అమెరికాలోని ఏఐ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ ప్రతీక శర్మ ఆదివారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏంజ్ ఆసుపత్రుల ఏఐ ఇన్నోవేషన్ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కలపాల పాల్గొన్నారు. వైద్య రంగంలో కృత్రిమ మేత ఏఐ వినియోగంపై వారు ప్రజెంటేషన్ ఇచ్చినట్లు ఎక్స్లో సీఎం పేర్కొన్నారు. మాతా శిశు మరణాల రేటు తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏఐ సాయంతో ఏపీని ఆరోగ్యమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దసరా ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ఏడీసీపీ రామకృష్ణ సూచించారు. దసరా ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా దుర్గగుడి ఈవో రామారావు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఏడీసీపీ రామకృష్ణ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఘాట్ రోడ్లో రిటర్నింగ్ గోడ పునర్నిర్మాణ పనులు పరిశీలించారు. అక్టోబర్ 3 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు పోలీసులు ప్రతిరోజు దేవస్థానంలో జరుగుతున్న ఏర్పాట్లపై నివేదికలు పంపుతున్నారు. క్యూ లైన్లు, ప్రసాదాల పోటు, అన్నదానం ఘాట్ల వద్ద ఏర్పాట్లలో ఎదురయ్యే ఇబ్బందులను దేవస్థానం అధికారులు దృష్టికి తీసుకొస్తున్నారు. ఏడీసీపీ దేవస్థానం అధికారులకు పలు సూచనలు చేశారు. పశ్చిమ ఏసీపీ దుర్గారావు, వన్ టౌన్ సీఐ గురుప్రకాష్, ఈఈ రమాదేవి పాల్గొన్నారు. మాజీ సీఎం వైకాపా అధినేత జగన్ కరడుగట్టిన హిందూ ద్రోహి అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేసే నెయ్యిలో జంతు కొవ్వు కలపడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. ఆ తప్పును కప్పిపుచ్చడానికే ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారని దుయ్యబట్టారు. కల్తీ వ్యవహారంపై అవసరమైతే సీబీఐతో విచారణ చేయిస్తామన్నారు. మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడారు. జగన్ తప్పుడు సమాచారంతో ప్రధానికి లేఖ రాశారని అన్నారు. జంతు కొవ్వు లేదని నిర్ధారించారని అంటున్నప్పుడు ఆ కాపీని ఎందుకు జత చేయలేదని అన్నారు. ఎన్డీడీబీ రిపోర్టులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె ఉన్నట్లు రాసినా బుకాయిస్తున్నారని చెప్పారు. ఆవుకు ఏవైనా లోపాలుంటే రిపోర్టులో తేడా ఉండొచ్చని ఎన్డీడీబీ పేర్కొంది. కానీ వేల టన్నుల నెయ్యి తయారు చేసేంత పాలిచ్చే సూపర్ ఆవులు ఎక్కడా లేవని పేర్కొన్నారు. జూలై 12న మాత్రమే ఆ నెయ్యి వచ్చిందని, అప్పుడు చంద్రబాబే సీఎం అని చెబుతూ జగన్ తప్పించుకోవాలని చూస్తున్నారని పట్టాభిరామ్ మండిపడ్డారు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ చేసిన పాపాన్ని మళ్ళీ దాని నుంచి ఏదో ఒక రకంగా తప్పించుకుందాం అన్న ప్రయత్నంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారికి లేఖ. దీనిలో వాస్తవాలు కూడా మాట్లాడుకుందాం. ఇవాళ ఈ హిందూ ద్రోహి జగన్ రెడ్డి రాసినటువంటి లేఖలో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు చూసినట్లయితే, ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ టు ది అవుట్రేజియస్ డెవలప్మెంట్స్. ఎస్, తమరు చేసింది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ outrageous, not only atrocious, it is a sin. It is an unforgivable sin that you have committed, Jagan Reddy. You have committed an unforgivable sin. అని ఈయన మొదలు పెడుతూ ఈయన గారు వండి వార్చేటటువంటి పచ్చి అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు మాట్లాడారంట. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయనే స్వయంగా చెప్పారు, ఆ భగవంతుడే నాతో నిజం మాట్లాడిచ్చాడు అని చెప్పి. ఆ వెంకటేశ్వర స్వామి నాతో నిజం పలికించారు, నా ద్వారా నిజాల్ని భక్తులకి తెలియజేసే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి చేశారు అని చెప్పి
చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నువ్వు చంద్రబాబు గారి గురించి అబద్ధాల గురించి నువ్వు మాట్లాడతావు. ఇవాళ నువ్వు రాసినటువంటి అబద్ధాలు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత తగ్గిందని గతేడాది ఆగస్టులోనే విలేకరుల సమావేశం పెట్టి ఆందోళన వెలిబుచ్చినట్లు తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ వెల్లడించారు. లడ్డూ తయారీకి సరైన నెయ్యి వాడడం లేదని, కిస్మిస్, జీడిపప్పు, యాలకులు తదితర సుగంధ ద్రవ్యాలు తక్కువగా వినియోగిస్తున్నారని చెప్పినట్లు గుర్తు చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాల తయారీలో వాడే నెయ్యి విషయంలోనూ గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అనుసరించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. తిరుమల దర్శనానికి వెళ్లిన వారు ఇంటికొచ్చేదాకా మాంసాహారం ముట్టరని అన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లడ్డూ తయారీకి జంతువుల కొవ్వులు ఉన్న నెయ్యిని వాడటం నిజంగా మహా అపచారమని బుచ్చిరాం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను దేవుణ్ణి క్షమించమని కోరుతున్నా. ఎందుకంటే లడ్డు అంటే మనం చాలా పవిత్రంగా భావిస్తాం. ఈ లడ్డు అంటే ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసిన భావం. ఎందుకంటే ఒక వ్యక్తి దర్శనానికి వెళ్తాడు తన ఫ్యామిలీతోటి, తాను అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేదాకా కూడా బ్రాహ్మలే కాదు ఇతర కులస్తులు కూడా నాన్ వెజిటేరియన్ తినరు చాలామంది. ఎందుకంటే నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా నాన్ వెజిటేరియన్ తినకుండా వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఈ లడ్డు ప్రసాదాన్ని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి వాళ్ళు ఒక 100 మందికో 50 మందికో 10 మందికో తన మిత్రులకు వాళ్ళ స్థాయిని బట్టి పంచుతారండి ఈ లడ్డుని. అలాంటి ఈ లడ్డు ఎంతో పవిత్రంగా భావిస్తాం. దీంట్లో మన కర్మ ఈ గత ప్రభుత్వం, నేను బ్రాహ్మణ్ణి, నేను ఇప్పుడు దాకా నాన్ వెజిటేరియన్ తినలేదు, కానీ నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. గత 5 ఏళ్లలో నేను లడ్డు తిన్నప్పుడల్లా దాంట్లో ఏముంది ఏం తిన్నానని నా మనోభావం కొద్దిగా బాధేస్తూ ఉంటుంది. నిజంగా నాకు ఇది చెప్పంగానే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినప్పుడు నేను ఎంతో బాధపడ్డా. నిజంగా ఏంటి మనం ఇంత పవిత్రంగా మనం ఇంత జాగ్రత్తగా ఉంటుంటే ఇలాంటి సొసైటీలో కూడా మనం ఉంటున్నప్పుడు ఎక్కడా జరగకుండా జాగ్రత్త. వైసీపీ ప్రభుత్వం అంటేనే స్కామ్ల సర్కారు అనేది జగమెరిగిన సత్యమని మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ శాండ్, వైన్, మైన్లనే కాదు తిరుమల లడ్డూ విషయంలో కూడా వైసీపీ నేతలు స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. వీళ్ళు ఈ విధంగా ఇంత నికృష్టంగా ఉంటారా? ఎవరైనా దోచుకో, తినుకో, పంచుకో అంటే ఒక మాదిరిగా చేస్తారేమో అనుకుంటాం, కానీ దేవుడు ప్రసాదం ఈ లడ్డూలో కూడా ఇంత నాణ్యత లేకుండా, అంతేకాకుండా యానిమల్ ఫ్యాట్. మీరంటారు, ఈరోజు నేను ఒక స్క్రోలింగ్లో చూశాను, సజ్జల గారు అంటారు అసలు యానిమల్ ఫ్యాట్ అని మెన్షన్ చేయలేదు అని. ఇదిగోండి ఈ రిపోర్ట్ మీరు చూడండి, ఇది ఎవరిచ్చిన రిపోర్ట్? ఇప్పుడు సొంతగా చంద్రబాబు నాయుడు గారు ల్యాబ్ నుంచి రాలేదండి. దిస్ హ్యాస్ బీన్ గివెన్ బై NDDB. That means National Dairy Development Board, which is of a this has a very high quality, and the report has a very flexibility and then గుర్తింపు కలిగిన ల్యాబ్ ఇది. ఈ ల్యాబ్కి శాంపిల్ 8వ తారీఖున 8/7 తీసుకుంటే మనకి 16/7 కల్లా రిపోర్ట్ వచ్చింది. ఇందులో ఏం మెన్షన్ చేశారు? ఇందులో మీరు చూసుకుంటే ఎస్ value equation for its suspected adulterants. What is that? That soya bean, sunflower, olive oil and wheat, maize, cottonseed, fish oil and palm oil, coconut oil and beef tallow and fig fat. What you see here they have written it's a lard. What is lard? Lard means evariki teliyadu anukuntunnara? Idi lard kadandi, LARD, lard. That means lard is a semi solid white fat substance. It is extracted by the pig. రాణిగారి తోట తారక రామానగర్లో బొడ్డు అప్పలనాయుడు యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలు చివరి రోజైన ఆదివారం స్వామివారి నిమజ్జనం ఊరేగింపు వైభవంగా జరిగింది. నిమజ్జనానికి ముందు స్వామివారి లడ్డూ వేలంపాటలు నిర్వహించారు. 3 లడ్డూలకు నిర్వహించిన వేలంపాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని వేలంలో లడ్డూ దక్కించుకున్నారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని వాహనంపై ప్రతిష్ఠించి మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా బొడ్డు అప్పలనాయుడు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ కలిసి ఆనందోత్సాహాల నడుమ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. అలాగే నా ఒక బొడ్డు అప్పలనాయుడు యూత్ పేరు మీద ఈ ఒక కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికి కొన్నేళ్లుగా చేస్తూనే ఉన్నారు. అలాగే వీరందరూ మా సహాయ సహకారంతో, అలాగే వారందరూ కూడా యువతంతా అన్ని మంచి పేరు తెచ్చుకోవాలి. ఇక్కడి నుంచి గణేశుడిని
శుభ్రంగా నిమజ్జనం చేయడానికి అందరూ కూడా యువతంతా సహకరించాలని చెప్పి మీ అందరికీ ఇక్కడికి వచ్చిన యావన భక్తులకి మరి మావాక ఇక్కడ వినాయకుడు సేవా సమితి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ఒక ప్రోగ్రాంలో పాల్గొని చక్కగా మనకు ఒక ప్రతి సంవత్సరం ఎలాగైతే జరుగుతుందో ఈ సంవత్సరం కూడా అలాగే మంచి పేరు తెస్తారని చెప్పి వినాయకుడు దయ వలన మీ అందరూ కూడా ఆయురారోగ్యంగా ఉండాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.